हरिः ॐ श्रुतिस्मृतिनदीपूर्णम् शास्त्रकल्लोलसङ्कुलम् विष्णुभक्त्युदकम् शुद्धम् तं वन्दे विखनोर्णवम् तं वन्दे विखनोर्णवम्। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां स्रजनिगलितं या बलात्तृप्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులరా, ధనుర్మాస వ్రత కార్యక్రమాలలో భాగంగా ఈవేళకి మనం 20వ రోజుకి చేరుకుని ఉన్నాం. ఈ ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి మొదలుపెట్టి 20వ రోజుకి మనం వేయించేశాం. ఈ 20వ రోజున పాసురంలో అమ్మ ఏం చెప్తోంది, ఆ పాసురం నుంచి మనం ఏం గ్రహించాలి అనేది తెలుసుకుందాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. முப்பத்து மூவரமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலையே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பொங்கொடுக்கும் விமலா துயிலாய் செப்பென்னமென் முலை செவ்வாய் சிறுமுருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தட்டொலியும் தந்துன் மணாலனை இப்போத்தே எம்மை நீராட்டேலோரெம்பாவாய். ముప్పత్తు మూవరమరర్కు మున్సెండ్రు కప్పం తవిర్కుం కలయే తుయిలెలాయ్ అంటోంది. అంటే 33 కోట్ల దేవతలకు ముందుగా పోయి ముందు నిలిచి భయమును తొలగించు బలశాలి నిద్ర నుండి లెమ్ము అని చెప్తున్నారు. అంటే నిన్నటి పాసురంలో అమ్మని కృష్ణయ్యను, నీలని కృష్ణయ్యను ఇద్దరిని లేపారు. వారిద్దరూ కూడా వీరితో ఆడుకుంటున్నారు అని చెప్పి అనుకున్నాం. వారు విన్నారు, సరే వస్తున్నారు అనుకునే టైంలో మళ్ళీ వాళ్ళు లేవలేదు, ఇక్కడికి వీరికి తలుపు తెరవలేదు అనమాట. అందుకని ఇవాళ మళ్ళీ ఆ కృష్ణుణ్ణి నీలని నిద్ర లేపడానికి మళ్ళీ ఇవాళ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏం చెప్తోంది గోదాదేవి అంటే 33 కోట్ల అమరులకు వారికి ఇంకను ఆపద రాకముందే పోయి యుద్ధ భూమిలో వారికి ముందు నిలుస్తావు కదా అని చెప్తోంది. అంటే మనకి ఈ మధ్యనే ముక్కోటి ఏకాదశి అయింది. ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల దేవతలు వచ్చి ఆయనను దర్శనం చేసుకుంటారు ఉత్తర ద్వారం వైపున అని చెప్పి మనకు తెలుసు. 3 కోట్ల మంది దేవతలు ఉన్నారా అంటే వారి సైన్యంతో సహా ఉన్నారు. ముఖ్యంగా మనకి ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు మరియు అష్టదిక్పాలకులు, అశ్విని దేవతలు వీరందరూ కలిసి 33 మంది ఉన్నారు. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టదిక్పాలకులు మరియు 2 అశ్విని దేవతలు వీరందరూ కలిసి 33 మంది ఉన్నారనమాట. వారు వారి సైన్యంతో సహా రావడాన్ని 33 కోట్ల మంది అని మన వాళ్ళు ఉద్ఘాటిస్తారు. దానిని అలా చెప్తారనమాట. వారందరూ కూడా కలిసి ఉత్తర ద్వార దర్శనంలో ఆ స్వామిని, శ్రీమన్నారాయణుడిని, గరుడారూఢుడై ఉన్న నారాయణుడిని దర్శనం చేసుకుంటారు ముక్కోటి ఏకాదశి రోజున. మామూలుగా మనకి చాతుర్మాస్య వ్రత దీక్ష చేపట్టిన వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజుకి పూర్తవుతుంది అనుకుంటారు. పుష్యశుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా మనం పండగ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. దీనికి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే 2 రాక్షసులు ఆ శ్రీమన్నారాయణుడిని వేడుకుని ఆయన దగ్గరకు వెళ్ళాలి అనుకున్నారట. మామూలుగా వారు వేదాలను అపహరించారు. ఈయన ఎప్పుడైతే అందరినీ కూడా వధిస్తూ అందరినీ వారికి ఇది చేయడం తప్పు అని చెప్పి అందరినీ ఇది చేస్తూ ఉన్నారో వీరిద్దరూ మారారు ఈ రాక్షసులు. ఆ మారిన మార్పు వారికి ఎలా ఉంది అంటే ఆ నారాయణుడితో పాటు మేము కూడా ఉండాలి అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు
మామూలుగా వైకుంఠంలో ఎవరెవరికి ఎంట్రీ ఉంటుంది, ఎవరెవరైనా వెళ్ళవచ్చు అంటే దేవతలు వెళ్ళొచ్చు, భక్తులు వెళ్ళవచ్చు, అలానే ఈ అష్టదిక్పాలకులు వెళ్ళవచ్చు, మిగతా వాళ్ళందరూ వెళ్ళవచ్చు, కానీ రాక్షసులకి అక్కడికి ప్రవేశము లేదు. మరి వీరిని తీసుకుని వెళ్ళాలి అని చెప్పి వీరు కోరుతున్నారు కదా, ఎలా అని చెప్పి ఆయన అసలే భక్తవాత్సల్య సులభుడు కదా. అందుకని ఈయన ఉత్తర ద్వారాన్ని తలుపు తెరిచి మీరు ఇటువైపు నుంచి రండి అని చెప్పారట. గరుడారూఢుడై ఉన్న ఆయనను దర్శించడానికి వారు అటువైపు నుంచి వెళ్ళారట. అలా అటువైపు నుంచి వెళ్ళిన తరువాత వీరు ఇంకొక కోరిక కోరారు. స్వామి, ఎవరైతే ఇలా ఉత్తర ద్వార దర్శనం పుష్యశుద్ధ ఏకాదశి నాడు చేస్తారో వారికి మీరు మాకు ఎలా అయితే ముక్తిని ప్రసాదించారో వారికి కూడా కలిగించాలి అని చెప్పి వీరు కోరారట. అలా కోరటం వలన ఆ రోజు ఎవరైతే బ్రహ్మ ముహూర్త కాలంలో అంటే ఉదయం పూట ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వారికి ఎటువంటి పాపాలు కూడా అప్పటి వరకు ఆ సంవత్సరంలో చేసినవన్నీ కూడా పటాపంచలవుతాయి అని, అలానే ముక్తిని ప్రసాదిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు శ్రీమన్నారాయణుడు అని ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని చాలా బాగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఏ పనులున్నా సరే ఆ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఆ ఉత్తర ద్వారదర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టడం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్న ఆచారం అన్నమాట. అది జరిగింది. అలాంటి దానికి ఆ రాక్షసులని ఈయన కటాక్షిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు అని చెప్పి మిగతా వారందరూ ఈ 33 దేవతలు వారితో ఉన్న సైన్యం అందరూ కలిసి కూడా ఆ వింతను, ఆ ఆశ్చర్య సంఘటనను చూడడానికి అక్కడికి వేయించేశారట. అందుకనే మనకి పాట కూడా ఉంది, ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చకన్ని పాపను ఇక్కడుంచారు అని. అంటే 33 కోట్ల మంది దేవతలందరూ కూడా కలిసి ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి వారందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఆయన్ని దర్శించుకోవాలని వేయించేశారట. అది ఆ ముక్కోటి ఏకాదశి గురించి మనం అంతకు ముందు తెలుసుకోవాలనుకున్నాం. ఇక్కడ మనకి 33 కోట్ల అమరులకు అని వచ్చింది కాబట్టి ఆ దాని గురించి కూడా మనం చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. 33 కోట్ల అమరులకు వారికి ఇంకనూ ఆపద కలగక ముందే యుద్ధంలో వారికంటే ముందు నిలిచేవాడవు కదా నీవు నిద్ర లేవాలి కృష్ణయ్య అని చెప్పి ఇక్కడ కృష్ణుడిని నిద్రలేపుతూ ఉన్నారు. ఏమని నిద్రలేపుతూ ఉన్నారు అంటే వారందరికీ కూడా అభయం ఇచ్చాడట ఆయన. మీకు ఎవరికి ఏ ఆపద కలిగినా నేను ఉన్నాను అని చెప్పి అంటున్నారు. మేల్కొనుము ఆర్జవము కలిగిన వాడా అంటున్నారు. ఆర్జవము అంటే ఏంటి అంటే అదొక శక్తియా, అదొక గుణం అన్నమాట. ఏమిటా గుణము అంటే దానికి 3 రకాల ప్రవర్తనలు వారితో సమిష్టిగా సంపూర్ణంగా ఉన్నవారిని ఆర్జవము కలవారు అంటారు. ఏమిటా 3 అంటే రుజుత్వ ప్రవర్తన, విశాల దృక్పథం, పారదర్శకత. ఈ 3 ఎవరికైతే ఉంటాయో వారు ఆర్జవము కలిగిన వ్యక్తులు అని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ రుజుత్వ ప్రవర్తన అంటే ఏంటి? రుజుత్వాన్ని కలిగి ఉండడం. ఎప్పుడు కూడా మనం ఒక పని చేస్తున్నామంటే దానిని ఏదైనా వేరే వాళ్ళు అది వేరేలాగా భావించారు, లేదా వారు దాన్ని ఇష్టపడట్లేదు అనుకున్నప్పుడు వెంటనే మన మాట మార్చేసుకోవడం అనేది రుజుత్వం అవ్వదు. మనం ఏ మాట మీద నిలబడుతున్నామో, ఏ మాట అయితే మనం చెప్తున్నామో ఆ మాట మీద నిలబడగలగడం, అలానే నిలబడిన తర్వాత దాని మీదే మనని స్టాండ్ తీసుకుని ఆ మాటని మనం ఏదైతే చెప్పామో ఆ మాట మీద నిలబడటమే కాదు, ఆ పనిని చేసి నిరూపించి చెప్పగలగాలి. అందుకనే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని చెప్పి మనకు ఒక శ్లోకం ఉంది. సత్యాన్నే పలకాలి, ఇష్టమైనట్లే మాట్లాడాలి. సత్యమైనా కూడా దాన్ని కరాఖండిగా చెప్పకూడదు, ప్రియంగా చెప్పాలి. ఎంతటి తప్పైనా కానీ ఇది నువ్వు తప్పు చేశావు అనే చెప్పే విధానంలోనే వారి మార్పు అనేది మనం గమనించవచ్చు. తప్పుని నువ్వు తప్పు చేశావు అని వేలు పడవడం కంటే నీవు ఇలా తప్పు చేశావు, ఇలా చేయడం వల్ల ఇన్ని అపాయాలు వస్తాయి, కాబట్టి నువ్వు ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది అని మనం ఎప్పుడైతే చెప్తామో వారు కూడా మారడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మాట అనేది రుజుత్వాన్ని కలిగి ఉండాలి, వారి చేష్ట కూడా రుజుత్వాన్ని కలిగి ఉండాలి.
అని చెప్తోంది ఇక్కడ ఆర్జవంలో ఉన్న గుణగణాలలో. అలానే విశాల దృక్పథం కలిగి ఉండాలి. ఎవరైనా ఏమైనా ఎటువంటి మాటలు అంటున్నా సరే వాటన్నిటినీ చిన్న చిరునవ్వుతో నెట్టివేయగలగాలి. ఇది చాలా పెద్ద టాస్క్. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. ఎన్ని మాటలు ఎవరేమైనా అంటున్నా గానీ పాజిటివ్ గా తీసుకుని సర్లేండి, నీకేమీ రాదు, నువ్వేమి చేయలేవు అనుకున్నప్పుడు వారందరూ ఎవరైనా మనలో ఉన్న ఆ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు ఎవరైనా అంటున్నా గానీ సరే కృష్ణార్పణం అనుకుని ఎవరైతే ఉండగలుగుతారో వారికి విశాల దృక్పథం ఖచ్చితంగా అలవాటు అవుతుందన్నమాట. అప్పుడు మనం ఏం జరుగుతుందంటే మన అభిమానాన్ని ఎవరో అంటే ఇది చేయడం ఏంటి, మనది మనకే ఉంటుంది కదా అనే ఒకటి వస్తుంది మనకి. మనది మనం ఎలా ప్రవర్తించాలి, మన క్యారెక్టర్ మనం ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అనేది అలవాటు అవుతుంది. కాబట్టి విశాల దృక్పథాన్ని కలిగి ఉండాలి, పారదర్శకతగా ఉండాలి. ఒక చోట ఒకలాగా ఉండి ఇంకో చోట ఇంకోలాగా ఉండడం కాదు, క్లీన్ చీట్ లాగా పారదర్శకత ఉండాలి. ఈ మూడు ఉన్న వారికే ఆర్జవము ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ మూడిటిని అమితంగా ఉన్న వ్యక్తి, అందుకనే ఇతడిని ఆర్జవము కలవాడా అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. రుజుత్వ ప్రదర్శన ఆయనకు ఉన్నది, విశాల దృక్పథం ఉన్నది, పారదర్శకత ఉన్నది. అలా ఉన్నది కాబట్టే ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు కాబట్టి అలా మాట్లాడారు. రుజుత్వ ప్రవర్తన ఆయనకి ఉంది కాబట్టి ఆయన కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆ అర్జునుడికి ఒక మంచి బలంగా చేకూరి ఆ ధర్మ యుద్ధాన్ని గెలిపించగలిగారు. అలానే మనం ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. భగవంతుడు, దేవుడు అంటే ఎవరు? దివు అంటే వెలుగు, కాంతి. అది అమితంగా ఉన్న వ్యక్తి దేవుడు అని ఒకటి ఉంది సంస్కృతం ప్రకారం. సరే, వెలుగు, కాంతి, తేజస్సు ఉన్న వాళ్ళేనా భగవంతుడు? అయితే లైట్ కూడా ఉంది కదండి, అవును కదా. ఎల్ఈడి లైట్స్ ఉంటున్నాయి, ఆ లైట్స్ ఉంటున్నాయి, సోలార్ లైట్స్ ఉన్నాయి, మరి అవి భగవంతుడు అవ్వట్లేదు కదా. మరి డౌట్ రావాలి కదా మనకి. ఆ తేజస్సు ఎలా ఉండేది అంటే అది కొన్నాళ్ళకి కనిపించకుండా పోయేది కాదు. ఆ తేజస్సు అందరినీ కూడా ఆకర్షించేది. ఎల్ఈడి లైట్స్ కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చకపోవచ్చు. అలానే సోలార్ ప్యానెల్స్ కొన్ని వాళ్ళ వరకే ఉంటాయి, వర్షం పడేటప్పుడు పనిచేస్తాయా చెప్పలేము. ఈ తేజస్సు వేరు, ఇది భగవత్ తేజస్సు. ఇది అందరినీ తనలో నింపుకునే తేజస్సు, అందరినీ సృష్టించే తేజస్సు ఇది. కాబట్టి డిఫరెన్స్ ని గమనించాలి మనం. అలానే భగవంతుడు అనే వ్యక్తికి 6 గుణాలు ఉంటాయట. ఆ 6 గుణాలు ఉన్నవారినే భగవంతుడు అనాలి అని చెప్తోంది మనకి శాస్త్రం. ఏమిటా గుణములు అంటే మొట్టమొదటిది జ్ఞానం, అలానే తర్వాతది శక్తి. జ్ఞానం వేరు, శక్తి వేరు. జ్ఞానం అంటే ఏది ఎప్పుడు ఎలా చేయాలి అని తెలుసుకోగలగడం జ్ఞానం. శక్తి ఏదైనా ఒక పని చేయడానికి మనకి అవసరమైనది శక్తి. వీర్యము, వీర్యము అంటే ఇక్కడ వీరత్వం అన్నమాట. ఏదైనా ఒక పని వీరికి చెప్తే వీరు దాన్ని నిపాతగా నిష్కర్షగా చేయగలుగుతారు అని పక్క వాళ్ళు నమ్మే విధంగా మనం చేయగలగడం వీరత్వం. బలం, ఇవన్నీ చేయడానికి కావాల్సింది బలం కదా. మనని మనం రక్షించుకోవడానికి బలం కావాలి, పక్క వాళ్ళు ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వారిని శిక్షించడానికైనా బలం కావాలి. అలానే ఐశ్వర్యం, ఈ ఐశ్వర్యం చాలా గొప్పది, అందరికీ కూడా కావాల్సింది ఇదే. ఈ ఐశ్వర్యం ఎలాంటిది అంటే ఈయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎప్పటికీ తరిగిపోనిది. ఐశ్వర్యం కావాలి, తేజస్సు ఉండాలి. ఈ 6 ఎవరికైతే ఉంటాయో వారు భగవంతుడు అనిపించుకుంటారు. మీరు గమనించండి, ఈ 6 మనందరిలో కూడా ఉంటాయి, కొద్దో గొప్ప ఎంతో కొంత. జ్ఞానం ఉంటుంది, ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనకు తెలుస్తుంది. శక్తి ఉంటుంది, శక్తి వేరు, బలము వేరు. చేయాలనే తాపత్రయం కలిగి ఉండి చేస్తూ ఉండడం శక్తి. దానికి కావలసిన, ఈ శరీరానికి కావలసినది బలం కదా. శక్తి వేరు, బలము వేరు. వీరత్వము ఉండాలి, ఇది కూడా ఉంటుంది మనకి. ఎప్పుడు ఎక్కడ మనం తగ్గి మాట్లాడాలి, ఎక్కడ పెంచి మాట్లాడాలి అనేది తెలిసేది వీరత్వం. ఆ వీరత్వం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, తేజస్సు ఉంటుంది. తేజస్సు అంటే మనలో ఉన్న ఒక శక్తి, కాంతి. తేజస్సు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఆరా అంటారు ఇంగ్లీష్ లో. మరి మనకు కూడా ఉన్నాయి కదా, మరి మనం భగవంతుడికి ఉండేవి అని ఎందుకు అంటున్నారు అంటే ఈయన దగ్గర తరిగిపోకుండా ఉంటాయి.
మన దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత ఉంటూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మనకి ఉన్న శక్తి ఉన్నంత వరకే మనం చేయగలం. కానీ ఈయన దగ్గర ఏదైతే శక్తి ఉందో, బలము ఉందో, ఐశ్వర్యము ఉందో, వీరత్వం ఉందో, తేజస్సు ఉందో, జ్ఞానం ఉందో, అది ఎప్పటికీ ఎన్నటికీ తరగిపోనిది. ఇంకా 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 పెరిగేదే కానీ తరిగేది మాత్రం కాదు. ఆ వేదాలు, శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి గూడా కొలవలేనంతటి జ్ఞానం ఉందట ఆ భగవంతుడి దగ్గర. అవి గూడా ఆయనను కీర్తించడానికి ఇంక మా దగ్గర సరిపోవట్లేదు అని చెప్పేంత జ్ఞానము ఉన్న వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. కాబట్టి 6 గుణాలు ఉన్నవారినే దేవుడు, భగవంతుడు అంటాము. ఆయనని మనం అడిగేవే మనం ఏవైనా అడుగుతున్నామంటే ఈ 6 ఉంటాయి. మన కష్టాలని తీర్చమని అడుగుతున్నామంటే మనకి శక్తి కావాలి, వాటిని దాటుకునే శక్తి కావాలని అడుగుతాం. మనం ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు మాకు ఈ బలాన్నివ్వు అని అడుగుతాం. అలానే మనకి ఏదైనా లోటు ఉన్నప్పుడు ఐశ్వర్యాన్ని కలిగించు తండ్రి అని అడుగుతాం. తేజస్సు కావాలి, నేను అందరిలో మాట్లాడగలగాలి, నాకు ఆ మాట్లాడే శక్తిని ప్రసాదించు అంటే ఆ తేజస్సు మాకు కావాలి అని అడుగుతాం. జ్ఞానాన్ని కావాలని అడుగుతాం. ఎవరికైనా ఇస్తున్నా సరే ఆయన దగ్గర ఉన్న జ్ఞానము గాని ఈ 6 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా 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 అభివృద్ధి చెందేవే కానీ తక్కువయ్యేవి కావు. అందుకే అతను భగవంతుడయ్యారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అటువంటి భగవంతుడిని ఆర్జవము కలిగిన వ్యక్తివి కదా నీవు. 33 కోట్ల మంది నీ దగ్గరకు వచ్చి ఏమి అడగక ముందే వారికి ఏదైనా ఆపద వస్తోంది అంటేనే నీవు వారి ముందు నిలబడి వారి కోసం నువ్వు యుద్ధము కూడా చేస్తావు కదా. అలాంటి కృష్ణయ్య నీవు లేచిరా అని చెప్పి వీరు అడుగుతూ ఉన్నారనమాట. అలానే రక్షణము చేయు స్వభావము కలవాడా అని చెప్పి అంటున్నారు. శత్రువులుగా భావించిన వారికి భయజ్వరము కలిగించువాడా. ఎవరైనా ఇతడిని శత్రువు అనుకున్నారంటే, కృష్ణుడిని ఎవరైనా శత్రువు అనుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా మనకు గుర్తించేది ఎవరు? కంసుడు. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఆ కంసుడు ఎంత వణికిపోయాడు. ఒక్క రోజు కూడా నిద్ర లేదు సరిగా. ఏదైనా రాజయోగం ఆ రాజు ఉన్నాడు కదా, అవన్నీ ఇవన్నీ చేసుకోవచ్చు కదా అంటే ఎక్కడ ఆ కృష్ణుడు ఎక్కడున్నాడో ఏంటో పెరుగుతూ ఉన్నాడు. నా మరణాన్ని తను ఇంకా ఇంకా దగ్గరికి తీసుకొస్తాడు అనే భయంతోనే, భయజ్వరంతో వణికిపోతూనే ఉన్నాడు కంసుడు. కృష్ణుడు ఎప్పుడైతే జన్మించాడో చెరసాలలో అలా భయజ్వరము కలిగించేవాడవు కదా నీవు. అలా శత్రువులనేమో భయజ్వరాన్ని కలిగిస్తున్నావు, భయాన్ని కలిగించేలా చేస్తున్నావు, వారికి సింహ స్వప్నం అవుతూ ఉన్నావు. మాకేమో ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి యోగక్షేమాలన్నీ నీవే చూస్తానని చెప్పావు. అలాంటి వాడిని ఇంకా పడుకుంటే ఎలా కృష్ణయ్య, నీవు మా దగ్గరికి రావాలి కదా, నిద్రలే అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఓ నిర్మలుడా మేల్కొనుము అని చెప్తున్నారు. నిర్మలత్వం, ఈ నిర్మలత్వం గురించి మనం మాట్లాడుకుందాం. అంతకు ముందు పాసురంలో ఆ సరస్సు నిర్మలంగా ఉంది అని చెప్తున్నారు. ఆ ఉంగల్ పులైక్కడై తోటత్తువాయువులు అన్న చోట నిర్మలమైన సరస్సులో కలువలు ముకులిస్తున్నాయి, తామరలు వికసిస్తున్నాయి అని చెప్పి మనం అనుకున్నాం. నిర్మలంగా ఉన్నప్పుడే కదా. చెరువు చెల్లాచెదురుగా ఉన్నప్పుడు అక్కడ ఏమీ రావు. ఆ కలువలు గాని తామరలు గాని ఏమి వికసించడానికి వీలు లేదు. అలాంటి నిర్మలమైన స్వభావము కలిగిన వ్యక్తివి నీవు. నీకు ఎటువంటి చెడు గాని ఎటువంటి పాపము గాని నీ దరి చేరదు. నీ నామం కీర్తించిన వారికి కూడా దరి చేరదు కదా. మరి ఇంత నిర్మలత్వము కలిగిన నీవు మా మీద ఎందుకయ్యా ఇంత ఇది నీవు రమ్మని ఇన్నిసార్లు అడుగుతున్నావు, నీవు మేల్కోవాలి కృష్ణయ్య అని చెప్పి వీరు అడుగుతూ ఉన్నారు. అలానే బంగారు కలసములు వంటి స్తనములు, దొండ పండము వలె పెదవులు, సన్నని నడుముగల ఓ నీలాదేవి పరిపూర్ణురాల, లక్ష్మీ సమానురాల మేల్కొనుము అని చెప్తున్నారు. ఇక్కడ నీలాదేవిని వీరు వర్ణిస్తూ ఉన్నారు. ఒక తల్లి ఎలా అయితే పిల్లలని ఎంత బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో దానికి వర్ణనే ఇది. వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా చిన్న పిల్లల తల్లులు ఎవరైతే ఉంటారో వారు పుట్టిన పిల్లలకి మాత్రం వారి పాలు ఇవ్వాలనే ప్రయత్నిస్తారు. ఎందుకు? వారికి బలాన్ని చేకూర్చడం కోసం. అలాంటి ఆ బలం ఉందట ఈవిడ దగ్గర. పిల్లలు ఎవరు ఏది అడిగినా గానీ దానికి ఇవ్వడానికి ఆవిడ దగ్గర ఆ ఆకర్షణ శక్తి ఉంది. ఆ శక్తి ఉన్న దాని గురించి చెప్తూ ఉన్నారు.
అలానే పిల్లల్ని ఎత్తుకుని 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 సన్నబడిపోతుంటారు తల్లులు. అందుకని ఈవిడది నడుము సన్నగా ఉందని చెప్తున్నారు. అందరి గురించి ఆలోచిస్తూ ఆవిడ తింటోందో లేదో కూడా తెలియనిదే తల్లి గదా! పిల్లలు ఏం తిన్నారు, తినట్లేదు అని ఆలోచిస్తాం గదా! అలా ఆ తల్లి గురించి ఇక్కడ వర్ణించారనమాట. ఓ నీలాదేవి పరిపూర్ణురాలా అంటున్నారు. పరిపూర్ణురాలా అని ఎందుకంటున్నారు? ఎందుకు అంటే నిన్నే మనం అనుకున్నాం ఈవిడకి ఎంత జ్ఞానం ఉండి ఉండాలి. 5 జ్ఞాన దీపాలను వెలిగించి ఉన్నది. మెత్తెండ్ర పంచశయనెత్తిన్ మేలేరి అనుకున్నాము. 5 గుణములు కలిగిన పాన్పు కలిగి ఉన్నది. నిరహంకార స్థితిలో ఉన్నది అని చెప్తున్నారు. అందుకనే ఈవిడ పరిపూర్ణురాలు కాబట్టే ఈవిడ దగ్గరే చేరి ఉన్నాడు కృష్ణయ్య. అమ్మ దగ్గర చేరి ఉన్నారు నాన్న అనేది ఎంత సత్యమో, ఈవిడ ఆ కెపాసిటీని సంపాదించుకోగలిగిందనమాట. అందుకనే ఈవిడని పరిపూర్ణురాలా అని నీలాదేవిని లేచి రావాలి అని అడుగుతున్నారు. నీవు లేచి వచ్చి మాకు వీచుటకు విసనకర్రను కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడకు శ్రీకృష్ణుడితో కలిసి మేము అనుగ్రహించినట్లు చేయి తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సరే మేల్కోండి మేల్కోండి రండి బయటికి రండి అని చెప్పి పరిపరి విధాల వీరు అడుగుతూ ఉన్నారు. ఏమేమి అడుగుతూ ఉన్నారు? నీవు పూర్ణురాలవు తల్లి, నీవు ముక్కోటి దేవతలకు కూడా ముందుండి నడిపించే వ్యక్తివి నీవు. శత్రువులు నిన్ను చూస్తేనే భయపడిపోతారు కదా కృష్ణయ్య, నీవు కూడా రావాలి, మేల్కోవాలి. మాలో ఉన్న ఆ అజ్ఞానము, ఆ పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీవు తొలగించాలి, నీవు రావాలి అని చెప్పారు. పరిపూర్ణురాలని చెప్పి ఈవిడని పొగిడారు. వీళ్ళ గురించి ఇంకొకటి ఏం చెప్తున్నారు? మీరు వచ్చి ఈ కంకణ ధ్వనులతో నీవు తలుపు తెరవాలి అని ఎలా అయితే చెప్పిందో, అలానే ఇక్కడ నీవు వచ్చేటప్పుడు వీచుటకు విసనకర్రను అద్దమును తీసుకొచ్చి మాకు ఆ శ్రీకృష్ణుడితో చేరగలిగే అనుగ్రహాన్ని ప్రసాదించు అని నీలాదేవిని అడుగుతూ ఉన్నారు. ఈ అద్దం ఏంటండి బాబు? ఈ విసనకర్ర ఏంటి? ఈ అద్దం ఏమిటి? ఏం చెప్పాలి దీని గురించి? అమ్మకి ఈయనకి ఎలా అయితే 6 గుణాలు ఉన్నాయో అమ్మకి కూడా 6 గుణాలు ఉన్నాయి. ఏమేంటవి అంటే వినుట, వినిపించుట, అలానే పారదర్శకతగా ఉండటం, పిల్లలకు కూడా అది నేర్పించడం. అదొకటి. చూసుట, వారిని కూడా చూపించుట, మీరు ఇలా ఉన్నారు అనేది చూపించడం. చేయుట అనే ఈ 6 గుణాలు ఉన్నాయట ఈవిడికి. ఈయనకి 6 గుణాలు ఉంటే సరిపోలేదు. ఈయనకి అదేదో అంటారు కదా, దొందే అంటారు. ఎవరికి తగ్గ వాళ్ళకి గంతకి తగ్గ బొంత అంటారు. అలానే ఇక్కడ కూడా ఈ నీలాదేవి కృష్ణులు కూడా ఈయనకి ఎలా అయితే 6 గుణాలు నిస్సంకోచంగా ఉన్నాయని వీరు చెప్తున్నారో, అలానే అమ్మకి కూడా 6 గుణాలు ఉన్నాయి. ముందు పిల్లలు ఏమి అడుగుతున్నారనేది వింటుంది, అలానే వినిపించుట. అలా కాదు నాన్న, నీవు తప్పుదారిలో నడుస్తూ ఉన్నావు, ఇది మంచి విషయం కాదు అని వారిని ప్రేరేపించి వారికి వినిపిస్తుంది అనమాట మంచి విషయాలు. వారు చెప్పేది వింటుంది, వారి ఆర్తనాదాలను గమనిస్తుంది, అలానే వారికి కూడా ఏమి ఇవ్వాలి అనేది చేస్తుంది. అది చేయడం కోసం మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలి అని చెప్పి ఆయనను కూడా ప్రేరేపిస్తుంది. అలానే చేయుట, చేయించుట, వినుట, వినిపించుట, అలానే ప్రేమ కలిగి ఉండుట పిల్లల మీద. ఆ ప్రేమను చూపించడం. నాన్నకి చూపించడం తెలియదండి. ఎంత ఇదైనా చేయండి, పిల్లలకి ప్రేమ అనగానే గుర్తొచ్చేది అమ్మే. తల్లి అయినా, ఆడపిల్ల అయినా, మగపిల్లవాడైనా పెద్దయిన తర్వాత వారు అనుకునేది అమ్మ గురించే. ఎందుకు అంటే ఆ చూపించడం ఆవిడకే తెలుసు. ఈయన దగ్గర చాలా ప్రేమ ఉంటుంది, ఈయన దగ్గర లేదు అనట్లేదు. ఈయన ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తారు ఈ తండ్రి. కానీ ఆ ప్రేమను చూపించడంలో మాత్రం అమ్మ కంటే ఎవరు ఎక్కువ చూపించలేరు. అందులో మాత్రం ఆవిడదే పైచేయి అన్నమాట. అలా ఈవిడ ప్రేమను చూపించడమే కాదు, వారికి ఎటువంటివి ఇవ్వాలి అనేది కూడా ఆవిడ ప్రేరేపించి ఆయనకు అందేలా చేస్తుందట. అందుకని ఈవిడకి కూడా 6 గుణాలు ఉన్నాయి కాబట్టే పరిపూర్ణురాలు అని చెప్తున్నారు. అలానే నీవు ఆ పరిపూర్ణమైన గుణములు కలిగిన దానివి కాబట్టి మాకు అద్దమును, విసనకర్రను ఇవ్వమంటున్నారు. ఆ అద్దము ఎలాంటిది అంటే, మేము ఆ శ్రీకృష్ణుడి కోసమే వచ్చాము, ఆ శ్రీకృష్ణుడే మాకు కావాలి అనేది నిరూపించుకునేందుకు అద్దము కావాలి. ఇంతసేపు ఇన్ని రోజులు మేము శ్రీకృష్ణుడిని ఎడబాసి ఉన్నాం. మా పెద్దవారందరూ కూడా మీరు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు కదా, మీరు కృష్ణయ్యతో ఉండడం మానేయండి,
మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆటలాడకండి, మీరు పెద్ద పిల్లలు అవుతూ ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు. వీరికి ఎక్కడ తెలుసు ఆయన భగవంతుడని, ఆయన లేనిదే మేము ఉండలేమని. మాకు తెలుసు, కానీ వీరికి తెలియకపోవచ్చు. అందుకని మేము ఆయనను విడిచి ఉండలేని స్థితిలో ఉన్నాం కాబట్టి, నీవు ఎలా మమ్మల్ని ఓదార్చాలి అంటే విసనకర్ర తీసుకురావాలి అని చెప్తున్నారు. ఏమిటా విసనకర్ర అంటే, ఏమర్రా ఆ భగవంతుడు ఉన్నారు, మీకు ఇబ్బంది ఏమీ లేదు అని నీవు మాకు ఎలా చెప్పాలి అంటే ఓదార్పు మాటలు చెప్పాలి. ఆ ఓదార్పు మాటలే ఆ విసనకర్ర అని చెప్తూ ఉన్నారు. మేము ఇంకా వేరే ఏమీ ఆశించట్లేదు. మా పెద్దలు ఏదైతే కోరుతున్నారో అది వారి వరకే. వారికి వర్షం పడాలి అనే ఉద్దేశంతో వారు కాత్యాయని వ్రతం మొదలుపెట్టారు. పర అనే సాధనాన్ని కృష్ణుడి దగ్గర నుంచి తీసుకుని రమ్మన్నారు. మాకది కావాలి అన్నారు కాబట్టి మేము ఇక్కడికి వస్తున్నాం అనుకుంటున్నారేమో. కాదు. మా మనసులో మాత్రం ఆ కృష్ణయ్య ఉన్నాడు. ఆ కృష్ణయ్యనే మా మనసులో నిండుకొని ఉన్నారు కాబట్టి దానినే మేము మీకు చూపించాలనుకుంటున్నాం. అందుకని మాకు ఈ అద్దం కావాలి. ఆ అద్దం ఎలా ఉండాలి అంటే మేము ఆ శ్రీకృష్ణుడే మాకు గతి అనేది మేము నిరూపించుకునేలా చేయాలి నీవు. అది చూసి నాన్న ఆయన శ్రీకృష్ణుడు మాతో పాటు రావాలి వ్రతస్థలికి, మాతో పాటు వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి తల్లి అని చెప్పి ఇక్కడ అద్దాన్ని విసనకరని ఆవిడని ఇవ్వమంటున్నారు. అలా మాకు ఆ శక్తి కావాలి అంటే అది నీ వల్లే సాధ్యం. నీవే మాకు ఆ శక్తిని ఇవ్వగలవు. కాబట్టి ఆ శక్తిని ఇచ్చే నీవు మాకు అవి రెండూ తీసుకుని రావాలి తల్లి అని చెప్పి మేల్కొనమని నీలాదేవిని అడుగుతూ ఉన్నారు ఇవాల్టి పాసురంలో. వీళ్ళు ఇన్ని అడుగుతున్నారు, ఇన్ని చేస్తూ ఉన్నారు. మరి రేపటి పాసురంలో అయినా శ్రీకృష్ణుడు నిద్రలేస్తున్నాడా, నీలాదేవి నిద్రలేస్తుందా, వీరు అడిగినవి ఏమైనా ఇచ్చిందా అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ విసనకర్ర, అద్దము అనేవి సువాసిని పూజల్లో కూడా ఇస్తూ ఉంటారండి. చేట, అద్దము, దువ్వెన ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి మేము కూడా మంగళకరమైన వారలము అని నిరూపించుకోవడానికి వీరు చేస్తూ ఉన్నారనమాట. మేము మా స్వచ్ఛతకి చిహ్నంగా మేము స్వచ్ఛంగా ఉన్నాం, మనస వాచ కర్మణ మాకు ఆ కృష్ణుడే కావాలి అనే ఉద్దేశాన్ని నిరూపించుకోవడం కోసం మాకు ఆ అద్దము కావాలి. అలానే మేము ఇన్నాళ్ళు ఆ శ్రీకృష్ణుడిని వదిలి ఉన్నందుకు గాను మాకు ఆ కృష్ణుడు ఉన్నాడు అనే ఓదార్పుని నువ్వు ఇవ్వాలమ్మా అని చెప్పి విసనకర్ర కావాలి. విసనకర్రతో వచ్చే గాలి మనకి ఫ్యాన్లు ఎలా అయితే హాయిగా బాగా ఎండలో వచ్చిన తర్వాత ఒక ఏసీలో కూర్చుంటే గాని ఫ్యాన్ వేస్తే గాని ఎంత సేద తీరినట్టు మాకు అనిపిస్తుందో అలాంటి మాటలు నీవు మాట్లాడి మమ్మల్ని ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి చేర్చాలి అనే ఉద్దేశంతో వీరు అడుగుతూ ఉన్నారనమాట. అలా ఇవాల్టి పాసురం ఇంత అందంగా మన అమ్మవారు చెప్పి ఉన్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఇవాల్టి పాసురాన్ని ముగిద్దాం. முப்பத்து மூவரர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பமுடையாய் துரலுடையாய் செத்தார்க்கு வெம்பொங்கடுக்கும் விமலா துயிலெழாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொழியும் தந்துன் மணாலனை இப்போத்தே எம்மை நீராட்டேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம் சரணம் பிரபத்யே. ஓம் ஸ்ரீஹரி.